హలో అందరికీ. మనం లాస్ట్ వీడియోలో అయితే యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక పర్మిషన్స్ ప్రొఫైల్‌ని ఎలా క్రియేట్ చేసి మనము ఆ యూజర్స్‌కి ఎలా అలొకేట్ చేస్తాము, పర్మిషన్స్ ఏమేమి ఇచ్చాము, ఆబ్జెక్ట్ లెవెల్ గానీ, ఫీల్డ్ లెవెల్ గానీ ఎలా చేసామని మీరైతే లాస్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము పర్మిషన్ సెట్ అంటే ఏంటో తెలుసుకుందాము. పర్మిషన్ సెట్ రియాలిటీగా మనం ఎలా ఇస్తాము, ఏమి డెమో అయితే నేనైతే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ సెట్ అంటే ఏంటంటే, నేను ముందుగా చెప్పినట్టు ఇప్పుడు ఒక 10 యూజర్స్ సపోజ్ 10 యూజర్స్ ఉన్నారు. 10 యూజర్స్‌కి ఒక ప్రొఫైలే అలొకేషన్ చేశాము. ఓకేనా? 10 యూజర్స్‌కి మనం ఒకే ప్రొఫైల్‌ని అలొకేట్ చేసి, నాకు ఒక బిజినెస్ యూజ్ కేస్‌కి ఒక 5 మెంబర్స్‌కి అడిషనల్‌గా యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు రీడ్ యాక్సెస్ ఉండే వాళ్ళకి నాకు ఎడిట్ యాక్సెస్ ఉండాలి. అలా మనము చేయాలి అనుకుంటే, మనకి తెలుసు మనం ఏమన్నా చేయాలన్నా ప్రొఫైల్‌లో చేస్తామని. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనము ఒక ప్రొఫైల్‌నే మనం 10 మందికి అలొకేట్ చేసాము. ఒక్క పర్మిషన్ చేంజ్ చేస్తే 10 మందికి అయితే మనకి యాక్సెస్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. అది ఒకటి మనమైతే కన్సిడరేషన్ అయితే ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వ్యూలో మీరేమన్నా సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్, డెవలప్‌మెంట్ వీడియోస్‌లో ఖచ్చితంగా ఈ క్వెషన్ పర్మిషన్ సెట్ గురించి అడుగుతారండి. ఓకేనా? ఈ పర్మిషన్ సెట్ అంటే ఎక్స్‌టర్నల్‌గా వితౌట్ చేంజింగ్ ద ప్రొఫైల్‌ని, వితౌట్ ఒక ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్‌ని మనం ఏం చేంజ్ చేయకుండా, ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ వి నీడ్ టు గివ్ అడిషనల్ యాక్సెస్. అంటే ఒక పర్మిషన్ సెట్ అయితే క్రియేట్ చేస్తాము. దానిని మనమైతే యూజర్స్‌కి అయితే అసైన్ అయితే చేస్తాం. ఓకేనా? దీనినే పర్మిషన్ సెట్ అంటారు. మనం రియాలిటీగా మనమైతే ఒక యూజ్ కేస్ అయితే చూద్దామండి. ఓకేనా? నేను లాస్ట్ వీడియోలో ఒక యూజర్‌ని అయితే క్రియేట్ చేశాను. మళ్ళీ నేను ఇంకొక యూజర్‌ని అయితే క్రియేట్ చేశాను. ఆ యూజర్స్ కూడా సేమ్ ప్రొఫైల్‌ని అయితే యాడ్ అయితే చేశాను. ఓకేనా? చూడండి, సౌత్, నార్త్ అనే 2 క్రియేట్ అయితే చేస్తాను యూజర్స్‌ని. లాస్ట్ వీడియోలో నేను సౌత్ చేశాను. మళ్ళీ నేను ఇంకొకటి మీకు ఇప్పుడు పర్మిషన్ సెట్ కాన్సెప్ట్ మీకు తెలియాలంటే ఇన్ డెప్త్‌గా నేను ఇంకొక యూజర్‌ని అయితే క్రియేట్ చేశాను. దానికి నేము నార్త్, బట్ ప్రొఫైల్ మాత్రం సేమే. ఓకేనా? ఇది ఇన్కాగ్నిషన్‌లో ఉండేది వచ్చి ఇన్కాగ్నిషన్ విండోలో వచ్చేది సౌత్ రీజియన్ అండి. చూసుకోండి. సౌత్ రీజియన్ ప్రొఫైల్ యూజరు. అదే ఎడ్జ్‌లో ఉండేది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో వచ్చి నార్త్ యూజర్. మీకు ముందుగా ఒక క్లారిటీ కోసం నేనైతే చెప్తున్నా. ఇక్కడ క్రోమ్‌లో ఉండేది, నార్మల్ క్రోమ్‌లో ఉండేది మన అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ యూజర్. ఓకేనా? ఇప్పుడు ఇద్దరికీ ఒకే ప్రొఫైల్, ఒకే లెవెల్ యాక్సెస్. నాకు ఏందంటే ఇప్పుడు ఇతనికి, ఇతనికి మనము 3 మాత్రమే. 1, 2, 3 ఇతనికి ఇంకొకటి నేను ఏంది మెడికల్ రికార్డ్స్ లేదంటే హాస్పిటల్ యాక్సెస్ కావాలి నార్త్ యూజర్స్‌కి. అది ఎలా చేస్తామంటే, మనం డైరెక్ట్‌గా ఇతనికి పోయి సేల్స్ ప్రొఫైల్ మళ్ళీ చేసి లేదంటే ఇంకొకటి మీరు అనుకోవచ్చు. ఆహ్, ఇంకొక ప్రొఫైల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మనము అదేదో చేయడానికి మనం ఇంకొక ప్రొఫైల్ క్రియేట్ చేసి అతనికి యాక్సెస్ ఇవ్వచ్చు. అది చేయొచ్చు. ఎన్ని క్రియేట్ చేసుకొని పోతారండి చెప్పండి. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ మనకి ఇది కావాలంటే ఇంకా చానా అయితే వస్తాయి యూజ్ కేసెస్. అలా అండి అది ఆ లిమిటేషన్స్ ఇప్పుడు మీరు ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకుంటూ పోతా ఉంటే మనకి లిమిటేషన్స్ గూడా అవుతాయి. ఓకేనా? మీరు చూస్తున్నట్టు. ఆ లిమిటేషన్స్‌కి ఎలా అంటే ఇక్కడ చూడండి పర్మిషన్ సెట్ అనే ఉంటది. ఓకేనా? ఇక్కడ వెళ్ళినారంటే పర్మిషన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లెంటీ ఆఫ్ పర్మిషన్స్ అయితే ఎగ్జిస్టింగ్ అయితే ఉన్నాయి. మనం న్యూగా క్రియేట్ చేసుకొని ఇక్కడ మనము లేబుల్ అయితే ఇస్తాం. నార్త్ రీజియన్ పర్మిషన్ సెట్ అయితే ఇస్తాను. ఇది నా యొక్క పర్మిషన్ సెట్. ఎందుకంటే నాకు రిమెంబరింగ్ అవ్వాలి. నేనేదైనా చెక్ చేశానంటే. ఓకేనా? ఇట్టయితే ఇచ్చి నేను చేసుకుంటా. ఇక్కడ మీరు లైసెన్స్ సేల్స్ ఫోర్స్ అని ఇవ్వండి. ఇది సేవ్ చేసుకోండి. ఇది సేమ్ ఎలా రిప్లికా ఆఫ్ మనకు పర్మిషన్స్ ఇప్పుడు ఎట్లా మనకి ప్రొఫైల్‌లో ఏమేమి ఉంటాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? మనం కావాల్సింది రిక్వైర్మెంట్ ఏందంటే, ఇతనికి హాస్పిటల్ అనే ఆబ్జెక్ట్ నా తొడిగి చూపించాలి. దానికి మనం ఏం చేద్దామంటే, ఆబ్జెక్ట్ సెట్టింగ్స్‌లో వెళ్ళి ఓకేనా? హాస్పిటల్, హాస్పిటల్ హెచ్‌కి వెళ్ళండి. హాస్పిటల్ చూడండి నో యాక్సెస్ అని ఉంది. మనము ఇక్కడ క్లిక్ చేసి యాక్సెస్‌ని అయితే ఇద్దాం. యాక్సెస్ ఇచ్చి విజిబుల్ ఇచ్చేస్తాం. క్రియేట్ యాక్సెస్ అయితే ఇస్తాం ప్రెజెంట్. చూసినారనుకోండి. సేవ్ చేసుకుంటా.
జస్ట్ ఇప్పుడు క్రియేట్ మాత్రమే చేస్తాం. ఈ పర్మిషన్ సెట్ క్రియేట్ చేసి మనమైతే ఒక పర్మిషన్ అయితే యాడ్ చేస్తాము. ఏందంటే ఆబ్జెక్ట్ యాక్సెస్ హాస్పిటల్ ఆబ్జెక్ట్ అయితే అతనికి. ఇంకా మనమైతే అసైన్ చేయాలి. మనము క్రియేట్ చేసిన వరకు చాలామంది నేను ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు క్రియేట్ చేస్తే చాలా అంటే అసైన్ చేయాలి. అసైన్ చేయకపోతే మనకి ఎట్లా యూజెస్ కావు చూడండి. ఇప్పుడు అసైన్ చేయకముందు ఇది చూడండి ఏమన్నా వరకు వచ్చిందా లేదా కదా. ఇప్పుడు నేను ఇక్కడ మేనేజ్ అసైన్మెంట్ ఓకేనా. మీరు ఇక్కడ పర్మిషన్ చేసి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ యాడ్ అసైన్మెంట్ క్లిక్ చేశారంటే యూజర్స్ మనకి మన ఆర్గ్లో ఉండే యూజర్స్ అందరూ వచ్చేస్తారు. నార్త్ రీజన్ కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అసైన్ అయితే ఇస్తాం. ఇక్కడ ఇంకొకటి కూడా ఈ పర్మిషన్ సెట్ లెవెల్ యాక్సెస్ నో ఎక్స్పైరీ డేట్ అంటే పర్మనెంట్గా ఉంటుంది. స్పెసిఫికేషన్ మనకి 1 వీక్కా లేదా 1 డేకా 1 వీకా 30 డేస్కా 60 డేస్కా కస్టమ్ డేటు అని మనమైతే ఇవ్వచ్చు. నేను ఇతనికి ఒక 1 వీక్ అయితే యాక్సెస్ అయితే ఇస్తా. అసైన్ అయితే చేస్తా. అసైన్ చూడండి సక్సెస్ఫుల్ డన్ అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక చూడండి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇతనికి యాక్సెస్ అయితే వస్తుంది. ఇంకొకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇంకొకసారి రీఫ్రెష్ అయితే చేస్తాను. చూసినారా వచ్చిందా లేదా? ఆబ్జెక్ట్ యాక్సెస్ వచ్చిందా లేదా? చూడండి ఆబ్జెక్ట్ యాక్సెస్లో మనము క్రియేట్ రీడ్ యాక్సెస్ అంటే రీడ్ అంటే మనము ఎగ్జిస్టింగ్గా ఉన్న రికార్డ్ని అయితే రీడ్ చేసుకోవచ్చు. ఎడిట్ అయితే చేయలేడు. చూడండి ఎడిట్ ఆప్షనే లేదు. ఓకేనా. మీరు కావాలంటే కొత్తది అయితే మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఓకేనా. మనం ఏదైనా ప్రొఫైల్ ఏమైనా చేంజ్ చేస్తామా? లేదు కదా. అదే మీరు ఈ సౌత్ రీజియన్ అతనికి చూడండి అతనికి ఏముండదు. సేమ్ ప్రొఫైలే సేమ్ ఇదే ఇచ్చిండేది. బట్ మనం ఒక అడిషనల్ ఒక ఎత్తు ఒక ఒక 1 లెవెల్ ఆఫ్ యాక్సెస్ మనమైతే యాడ్ చేస్తాము అతనికి నార్త్ రీజియన్కి. ఇట్లా మనము పర్మిషన్ సెట్ యూజ్ చేసుకుని వితౌట్ చేంజింగ్ ద ప్రొఫైల్ మనమైతే ఇలా అసైన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనము గ్రూప్గా కూడా ఒక పర్మిషన్ సెట్ గ్రూప్గా ఈ పర్మిషన్ సెట్ని మనం ఒక పర్మిషన్ సెట్ గ్రూప్ని క్రియేట్ చేసుకునేసి సౌత్ నార్త్ చూడండి సౌత్ అని క్రియేట్ చేసుకుంటా. సౌత్ గ్రూపు ఇది గ్రూపు ఇది ఒక సౌత్ పర్మిషన్ సెట్ యొక్క గ్రూప్ నేమ్. ఇతనికి నేను సౌత్ గ్రూప్ ఇతనికి నేను ఏమి ఇస్తానంటే మెడికల్ రికార్డ్స్ అనే యాక్సెస్ అయితే ఇస్తాం. గ్రూప్లో పర్మిషన్ సెట్ గ్రూపు ఇక్కడ ఆబ్జెక్ట్ గ్రూప్ అంటే మీకు ఐడియా వస్తుంది. ఒక 10 మంది 20 మంది యాజర్స్కి ఒకేసారి మనం అయితే ఇవ్వచ్చు యాక్సెస్. అలా కూడా 1 బై 1 యూజ్ చేసుకుని ఆ గ్రూప్లో యాడ్ చేసుకునే కన్నా ఇట్లా కూడా మనం అయితే ఇవ్వచ్చు. మెడికల్ రికార్డ్స్ కదా. మెడికల్ రికార్డ్స్ ఇక్కడ మెడికల్ రికార్డ్స్ చూడండి నో యాక్సెస్ నేనైతే ఇస్తాను. ఇచ్చి ఇక్కడ పర్మిషన్ సెట్ గ్రూప్స్ ఇక్కడ ఎడిట్ యాక్సెస్. ఓకే మనం ఫస్ట్ ఇంకా యూజర్ని అయితే యాడ్ చేయలేదు కాబట్టి మనకు రావట్లేదు. ఓకే పర్మిషన్ సెట్ గ్రూప్ సౌత్ గ్రూపు ఫస్ట్ పర్మిషన్ సెట్ అసైన్డ్ యాప్స్ కస్టము ఓకేనా. మేనేజ్ అసైన్మెంట్ పర్మిషన్ సెట్ ఇన్ గ్రూపు మ్యూటింగ్ పర్మిషన్ సెట్ ఇక్కడ పర్మిషన్ సెట్ ఇక్కడ క్రియేట్ చేసుకుని మనం ఏదైనా పర్మిషన్ సెట్ ఎగ్జిస్టింగ్గా ఉండేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మాది పర్మిషన్ సెట్కి యాడ్ చేసుకుని మనమైతే ఇక్కడ మ్యూటింగ్ పర్మిషన్స్ అంటే కొన్నిసార్లు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఒక పర్టికులర్ మెంబర్స్కి మనమైతే ఒక గ్రూప్లో కూడా కొంతమందికి నేను యాక్సెస్ ఇవ్వకూడదు అని మనం డిసైడ్ అయితే చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ ఇట్లా కూడా మనం అయితే చేసుకోవచ్చు. చూడండి హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ ఇలా మాదిరి మనము ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేసుకొని మనము ఒక గ్రూప్ వైజ్గా కూడా మనమైతే అసైన్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇది పర్మిషన్ సెట్ గ్రూప్ అంటారు. దీన్ని న్యూ పర్మిషన్ సెట్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు.
క్రియేట్ చేసుకున్న దాన్ని మనము ఆ యూజర్స్‌కి అయితే అసైన్ చేసి వాళ్ళకి అయితే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనా? ఇట్లా మాదిరి మనము ఆబ్జెక్ట్ యాక్సెస్ కానీ వితౌట్ చేంజింగ్ ఇట్లానే మనమైతే ఇవ్వచ్చండి. ఓకేనా? ఇలా ఆ యూజర్స్‌కి మనమైతే 2 యూజర్స్‌కి క్రియేట్ చేసుకొని మనమైతే పర్మిషన్ అయితే ఇస్తామండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఒక ఆహ్, రికార్డ్ లెవెల్ ఇప్పుడు మనం చూస్తుంది ఆబ్జెక్ట్ లెవెలు, ట్యాబ్ లెవెల్ యాక్సెస్, ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ అన్నీ చూసేస్తాం. నెక్స్ట్ మనం ఓడబ్ల్యూడీ మెయిన్ అండి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందంటే ఓడబ్ల్యూడీ ఆర్గనైజేషన్ వైడ్ డిఫాల్ట్ అంటారు. సపోజ్ ఇది నా యూజరు నేను క్రియేట్ చేసిన అకౌంటు. ఈ నా అకౌంటు నా అకౌంటు నాకు మాత్రం తప్ప, నాకు తప్ప ఈ ఓనర్ నాకు తప్ప నేను క్రియేట్ చేసింది నా రికార్డ్స్‌కి మాత్రమే నేను మాత్రమే చూడాలి. ఇంకా ఈ 2 యూజర్స్ మనం క్రియేట్ చేసిన చూడండి ప్రెజెంట్ అయితే ఆల్ అకౌంట్స్ ఇప్పుడు మనకి వ్యూయింగ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఆల్ యాక్సెస్ అయితే చూసేస్తున్నారు. ఓకేనా? చూసేస్తున్నారు. నాకు ఓన్లీ అంటే నా రికార్డ్స్ నాకు మాత్రమే షో అవ్వాలి. వేరే వాళ్ళకి షేర్ చేసుకోకూడదు అంటే దాన్ని ఓడబ్ల్యూడీ అంటారండి. అది నెక్స్ట్ వీడియోలో మనమైతే చూస్తాము. ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్‌ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్‌ఫోర్స్ తెలుగు విత్ రమేష్.